మీ అపరాధము పాపము మిమ్మల్ని పట్టుకును అనంటే, దేవుడికి మాట ఇచ్చి ఆ మాటని జరిగించకపోతే మీరు పలికిన మాటయే అపరాధంగా మారి మీ మీదకే పడుతుంది అని అర్థం అక్కడ. It means when you give a word to the Lord and you're failing in keeping that word, that's the reason it becomes like a transgression, and that transgressions will find you. ఎంత వాక్యం విన్నారు కాదు, It's not how much of the word you heard, ఎంత వరకు నీకు వాక్యం అర్థమవుతుంది. it's how much of the word you did understand makes the difference. అంటే దేవుడికి నువ్వెవరో తెలియాలి కానీ నీకు దేవుడు తెలియడం అన్నది గొప్ప కాదు. It's not a great thing when you say, I know God, but the most important thing is God should look at you and say, yeah, I know who you are. నీ ఆలోచన విధానం నీకు మారింది అని అంటే దేవుడికి నువ్వు బాగా తెలుసు కాబట్టి నీ ఆలోచన విధానం మారు. When your thoughts change according to His thoughts, then know this for sure that God knows you very well. ఎందుకంటే నీ ఆలోచనలో నువ్వు ఉండవు కాబట్టే నీ ఆలోచన విధానం మారుతుంది. Your way of thinking changes because you are not there in the way you think or in your thoughts. That's the Ante. reason you turn నువ్వు towards God. వెంటనే పశ్చాత్తాపడే విధానం కానీ మార్చుకునే విధానం కానీ ఎందుకు నా పరిస్థితుల్లో మారింది అని గ్రహించే విధానం కానీ మారుతుందంటే దేవుడికి నువ్వు బాగా ఎరుకైన వాడు. You are very close to God when you know your reasons why things are changing in your life. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే మోషేతో చెప్తారు, నేను నిన్ను మాత్రమే ఎరిగి ఉన్నాను. ఇంతమంది ఇశ్రాయేల్ జనాంగాన్ని అంటే 6 లక్షల మంది ఇశ్రాయేల్ జనాంగాన్ని తీసుకురాలేదమ్మా, 6 లక్షల మంది మైండ్ సెట్ ని మోసుకొచ్చాడు మోషే. Do you know the Lord God was looking at Moses saying, I know only you, not the people of Israel. The reason is He just did not bring 6 lakh people, but He was carrying 6 lakh mindsets of the people. అంటే నేటి దినమున మీరందరూ కూడా యూత్ పిల్లలైనా సరే కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో కానీ లేకపోతే వర్క్ ప్లేసెస్ లో కానీ ఎక్కడికి మీరు వెళ్ళినా ఎక్కడ మీరు పనిచేస్తున్నా కూడా అటువంటి మైండ్ సెట్ ఉన్న మనుషుల మధ్యలో మీరు ఉన్నారనేది గుర్తుపెట్టుకోండి. At the same time, remember whether in school or colleges or your workplace or your vendors, wherever you go, you're in the midst of different mindsets of people. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నా కూడా ఇక్కడ బయట ఉన్నప్పుడు ఒకలాగా, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, వేరే ప్లేసెస్ లో ఒకలాగా నువ్వు ఉన్నావంటే నువ్వెవరో అన్నది దేవుడికే కన్ఫ్యూజ్ వస్తుంది. When you are acting as a different person differently in different places, God also will be confused to know who you are and what kind of person you are. కన్ఫ్యూజ్ రావద్దు దేవుడికి. No, God should not be confused. ఎందుకంటే నీలో కన్ఫ్యూజ్ ఉంటేనే దేవుడి దగ్గర కూడా కన్ఫ్యూజ్ చేస్తావు. When you are confused, you will be confusing God and others. అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని అంటావు, కానీ నన్ను ప్రేమించయ్యా అని నువ్వు అడుగుతూ ఉంటావు. God says, I'm loving you, but at the same time, you will also be telling, Lord, love me. కదా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తారు అంటారు, ఎందుకు ఆశీర్వదించట్లేదు అని అడుగుతాం. ఎంటర్ ప్రపంచంలో చాలా సంఘాలు ఉన్నాయి, చాలా మంది పాస్టర్స్ ఉన్నారు, అందరూ మినిస్ట్రీ చేస్తున్నానంటారు, అందరూ సేవ చేస్తున్నానంటున్నారు. సేవ అంటే మోషే చేసేదేనండి. సేవ అంటే నాకు తెలిసినది ఒక్కటే. There are many churches, many pastors, and they say they're doing God's work and they're doing ministry to Lord. But if you ask me, it was only Moses who was effective in doing God's work and his ministry. ఎందుకంటే మోషే చేసే దేవుడి సేవలో మోషే లేడు, దేవుడు ఉన్నాడు అక్కడ. Because in the way Moses was doing God's work, Moses was not there at all. It was God predominantly. ఏంటి అతని మినిస్ట్రీ ఏంటి? And what was his ministry? ఐగుప్తుకి వెళ్ళి ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకురా. God told to Moses, go to Egypt and bring my people out of Egypt. ఏమన్నాడు? నా ప్రజల్ని పోని. And then what the Lord say? Let my children go. Leave them alone. అతడు చేసే పరిచర్యలో దేవుడు ఉన్నారు. In the kind of ministry that Moses was operating, you can find God there. ఓకే, ఇక్కడ మీరు చూసారంటే ఫస్ట్ ఓడిపోయినప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఏమన్నారు? యెహోవా వారి చేతిలో నుండి మనల్ని ఓడించారు అని చెప్పారు. And then ఫిలిష్తీయుల చేతిలో నుండి. And the first time when they lost the battle, you know what the Israelites were telling? They said, the Lord made the Philistines win over us. నీ పరిస్థితిలో ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు అది నీ సొంత ఆలోచనతో వెళ్ళిపోతూ నాకు దేవుడు చెప్పారని చెప్పుకుని వెళ్ళొచ్చు, కానీ ఆ పని జరగదు. You might be thinking that it's God's will and you might go ahead, but then it will not come to pass. ఎందుకంటే నీ అండర్స్టాండింగ్ అది. Because your understanding was prevalent. కదా,
అది ఎగ్జామ్స్ అయినా ఉండని, స్టడీస్ అయినా ఉండని, మ్యారేజ్ అయినా ఉండని, ఏదైనా ఉండని, నువ్వు తీసుకునే అసలు లోన్స్ అయినా ఉండని, ఏదైనా ఉండని అండి. Let it be your examinations, your studies, your loans, your promotions, or whatever it is. Let it be business deals, anything. అంటే నీకు నువ్వుగా వెళ్ళి తెచ్చుకోవడానికి చూస్తావు. You are going on your own to go and get it. ఇక్కడ చూస్తే ఇశ్రాయేల్ జనాంగం ఏమనుకున్నారు? నాకు దేవుడు తెలుసు అనుకున్నారు. Here the Israelites were overconfident, thinking that God was on their side. అందరూ కూడా నాకు దేవుడు ఉన్నాడు కదా అని చెప్పి అన్ని పనులకు వెళ్ళిపోతారు. అది అందులో లాస్ అయిపోయి వచ్చేస్తుంటారు. It's true. Likewise, many people nowadays say, I have God. God is on my side. And they have so many endeavors. But what happened? They lose whatever they pursue for. కదా, ఒకవేళ ఎవరైనా మరి దేవుడి చిత్తంతో వెళ్ళావు కదా, మరి ఎందుకు ఇట్లా జరిగింది అన్నారు అనుకో, అంటే మంచిదే కదా, అక్కడ కూడా దేవుడి చిత్తమే జరిగింది, పెద్దగా లాస్ అవ్వలేదు, కొంచెమే లాస్ అయింది. And if somebody asks them why you did not go according to the will of God, why you had to suffer a loss, they will immediately reply saying, here also it was God's will, because I didn't have to suffer a big loss. It was just a small one. లేదనుకో, యోబుకే వచ్చే కదా, అది నాకు ఇచ్చారేమో, అది నేను యాక్సెప్ట్ చెయ్యాలి అని అంటారు. Or they go about comparing themselves with Job and say, I have to accept this. అంటే ఈ కాన్వర్సేషన్ ఏంటి? ఇశ్రాయేల్ జనాంగము ఫిలిష్తీయుల మీద యుద్ధం చేసి ఓడిపోయి వచ్చారని అర్థం. This is the conversation where the Israelites lost with the Philistines, and then they were making a statement like this. అప్పుడు కూడా ఇశ్రాయేల్ జనాంగము, అయ్యో మనం ఎందుకు ఓడిపోయామే, ఏ పరిస్థితి వల్ల ఓడిపోయామని ఆలోచన లేదు. But at the same time, Israelites were not having any thought about why and what were the reasons that they were lost with the Philistines. They were not thinking that way. ఫిలిష్తీయులు మాత్రము వాళ్ళు ఓడిపోయారు అని అనుకున్నారు అంతే ఫస్ట్. On the other side, Philistines just knew that the Israelites lost the battle. కానీ వాళ్ళు దేవుని మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఆ అరుపులకి వీళ్ళు వణికిపోయారు. But when the Israelites brought the Ark of the Covenant after they lost the first battle with the shouts, the Philistines were scared for their వణికిన life. తర్వాత ఏమన్నారు? మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎలాగో వాళ్ళు ఓడిపోయారు, అప్పుడే తెలిసింది వాళ్ళ దేవుడు వాళ్ళ దగ్గర లేరని, కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకుని నడవండి, మనం ఆ బాక్స్ ని పెట్టుకుని వచ్చేద్దాం. And then the second phase, the Israelites said, gather strength, gather all your strength, give your best, because we know for sure that God is not on the side of the Israelites, and we have to go and capture the Ark of the Covenant. That's what the Philistines said. వాళ్ళ అరిచిన అరుపులకి భయపడిన ఫిలిష్తీయులు తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక పక్కన భయపడిపోతామో, వాళ్ళ దేవుడి గురించి తెలుసు కదా, అలా చేశారు ఇలా చేశారన్న ఫిలిష్తీయులు వెంటనే ఏం చేశారు? ఇదేంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను, వాళ్ళు ఓడిపోయారు కదా, అంటే వాళ్ళ దేవుడు వాళ్ళ దగ్గర లేరు, కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ఇప్పుడు కూడా మనమే గెలుస్తాం, ఆ బాక్స్ పట్టుకుని వచ్చేద్దామని. The Philistines were initially scared for the shouts of the Israelites when they brought the Ark of the Covenant. But then they started realizing, why should we be scared? They actually lost the battle. So that means God is not on the side of the Israelites. Let's gather strength and go and capture the Ark of the Covenant. That's what came to their minds. ఇందాక నేను చెప్పాను చూసారా, దేవుడి చిత్తంతోనే వెళ్ళాను అని చెప్పి వెళ్ళడము, వాళ్ళు లాస్ అయిపోవడము, రావడము, ఎవరైనా అడిగినప్పుడు మరి దేవుడి చిత్తంతోనే వెళ్ళావు కదా, ఎందుకు అలాగయింది అని అంటే, పెద్ద ఎక్కువ లాస్ అవ్వలేదు కదా, తక్కువే కదా అని అన్నారు చూసారా. ఈ ఆలోచన అంతా కూడా ఫిలిష్తీయులు దేవుడి చిత్తంతో వెళ్ళి ఓడిపోయి వచ్చింది ఇశ్రాయేల్ జనాంగం. And this is how many people, after investing or going in the direction thinking that God was there and then losing and then justifying, telling that the losses are very minimal, not a great things. This is how the thoughts was like of the Israelites and the Philistines. యోబు యొక్క స్నేహితులందరూ ఇశ్రాయేల్ జనాంగమే. The friends of Job were like Israelites. కానీ వాళ్ళు వాక్యం తీసుకొని పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడారు చూసారా, వాళ్ళు తీసిన వాక్యము వాళ్ళు పాయింట్అవుట్ చేసే విధానం అంతా కూడా ఫిలిష్తీయులే. Though they were Israelites, when they were quoting the scriptures to a wrong person, they had become like the Philistines. అంటే ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు లేకపోవడం వలన వాళ్ళ ఆలోచన విధానం మారిపోయింది. When God was not to be found in the land of Israel or the people of Israel, their thinking process itself changed totally. ఇక్కడ మీరు చూసారంటే ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్దాం. Now let's think from the Philistine side. What happened there? మందసాన్ని తెచ్చేసారు. They captured the Ark of the Covenant. నీ ఓన్ అండర్స్టాండింగ్ తో వాక్యం మాట్లాడేస్తావు.
You speak the word of God with your own understanding. యోబుకు వచ్చినట్టు వచ్చేని మాట్లాడేస్తున్నావు. And you go about telling that whatever happened to Job, even పెద్దగా I'm going కష్టం through the same పడకుండా suffering. దేవుడు నన్ను రక్షించారు కదా అని అంటావు. And you'll say, without any difficulties, I cannot be saved. అలా కాదు, మంచి జరుగుతుందని ఇలా జరుగుతుంది నేను అనుకున్నాను ఏంటి అని అంటావు. They might also say, I thought good will come, but I never expected this will be the outcome. అంటే ఫిలిష్తీయులు ఏ విధంగా మందసాన్ని చూసారో అలాగే దేవుడి వాక్యాన్ని నువ్వు చూస్తున్నావు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. You are also speaking like the Philistines because the way they saw the Ark of the Covenant, you are also neglecting and speaking towards the word of God and God himself. కానీ ఫిలిష్తీయులతో మిమ్మల్ని పోల్చాలా లేదా అన్నది వాక్యాన్ని బట్టే మీరు కనెక్ట్ చేసుకోవాలి. But whether you have to be compared in the likeness of the Philistines or not, it depends upon how you are understanding the word of ఎందుకంటే God. మీ ప్లేస్ లో నేనే ఉంటే ఏదైనా సరే ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు వాళ్ళు చేసిన తప్పు కాదు, నేనేం చేశానని ఆలోచించుకుంటాను. ఇది ఫస్ట్ స్టెప్. ఇదే నీ స్పిరిచువల్ వాక్ కి ఫౌండేషన్. Your first spiritual foundation would be this. It's not about others or pointing at others or blaming or looking into them, but rather looking at yourself and say, what did I do? What is the Ante, reason that this took place? నువ్వు వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదా అని అంటున్నావు అంటే నీ ఫౌండేషన్ వాళ్ళ ఇంటి మీద వేస్తున్నావు. You are laying your foundation in another person's house when you are saying, did they not do any sin? They also committed sin. They also said like this. నీ దగ్గర ఉండవలసిన ఫౌండేషన్ ని నువ్వు వేరే విధంగా వాడటం వలన ఫిలిష్తీయులు మందసాన్ని తీసుకెళ్ళినట్టు వాళ్ళు నువ్వు మందసాన్ని వాళ్ళ చేతికి అప్పగిస్తున్నావు. And you are handing over the Ark of the Covenant to the Philistines from the Israelites. That's what you are talking. కానీ తెచ్చేసిన తర్వాత ఏమైంది? So what happened to the Philistines when they brought the Ark of the ఫిలిష్తీయులతో Covenant? సమాధానం వచ్చిందా? Do you think the Philistines had peace? పోనీ నువ్వు ఏదైనా నువ్వు వాళ్ళు అట్లా ఉన్నారు ఇలా ఉన్నారు అన్నంత మాత్రాన వాళ్ళ వల్ల నీకు సమాధానం కలిగిందా? Or were you just comparing yourself to others or telling that those people also have committed some mistakes? Did you get peace by yourself? అంటే ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగం నువ్వంటే ఫిలిష్తీయులు నీ అండర్స్టాండింగ్, నీ ఆలోచన విధానము, నీ ప్రవర్తన విధానము ఫిలిష్తీయులతో సమానం. You have been like an Israelite in the physical form, but in your thoughts and actions and deeds, you have been behaving like a Philistine. ఓకే, దేవుడి ఎరికైన వాడే అన్న దాంట్లో నువ్వు ఉన్నావు అనుకో. But on the other side, let's say you are a person who's known by God. కదా, ఇక్కడ ఫిలిష్తీయులు ఏం చేశారు? దేవుడి యొక్క మందసాన్ని వాళ్ళ బలహీనతల ముందు పెట్టారు. But what the Philistines do to the Ark of the Covenant, they placed it in front of their own weaknesses. కదా, అక్కడేంటి ఈయన కూడా మాకు ఎప్పటికైనా సాయం చేస్తాడేమో అనే ఉద్దేశంతో తీసుకొచ్చి పెట్టారు. They had an understanding that like Dagon, even the Ark of the Covenant is one more gods added to their ఏముంది trophies. ఈ దేవుడితో పాటు ఆ దేవుడు They thought, okay, another god has been added to us. అంటే ఇంకో దేవుని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను అని అర్థం. That means bringing another god and making in front of their weaknesses. అంటే నువ్వు దేవుడి మందసాన్ని క్రీస్తు యొక్క వాక్యాన్ని ఒక మనిషిలాగా చూసి నువ్వు ఉన్నావు. ఒక మనిషిలాగా నువ్వు క్రీస్తుని చూసి నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అని అనుకుంటున్నావు అని అంటే నువ్వే దాగోని అవుతున్నావు అక్కడ. You have become like Dagon, like how the Israelites saw the Ark of the Covenant as mere wooden box. You are also seeing Jesus Christ as a mere son of man. So you have been Dagon there. దాని వల్ల ఏం జరుగుతుంది? So what will happen because of that? దైవ శిక్ష వస్తుంది. For sure, there will be divine punishment. నువ్వు దేవునికి ఎరుకైన వాడవైతే దైవ శిక్షని చూసి అయ్యో ఏదో జరుగుతుంది నా లైఫ్ లో, ఏదో జరుగుతుంది, నేనేదో తప్పు చేశానా అన్న దాంట్లోకి వెళ్తావు. You will definitely relate yourself that some mistakes has been happening in your life. You will connect through the word of God and mend your ways. కానీ వెళ్ళకుండా నువ్వు యోబు స్నేహితుల్లాగా ఇశ్రాయేల్ జనాంగం లాగా ఆలోచించుకుంటూ నువ్వు వెళ్ళావు అని అంటే ఆ దైవ శిక్షని నువ్వు ఎన్ని సంవత్సరాలు అనుభవిస్తావో తెలియదు. You do not know how long you have to be punished for, how long or how many years, if you behave like the Israelites or like the friends of Job. కదా, నువ్వు అక్కడ వాక్యం వినొచ్చు, గాతుకి వెళ్ళి వాక్యం వినొచ్చు, అన్ని చోట్లకి వెళ్ళి వాక్యం వినొచ్చు, ఉక్రెయిన్ దగ్గరికి వెళ్ళి వాక్యం, అన్ని చోట్ల అన్ని ఫిలిష్తీయులు 5 రాష్ట్రాలు చుట్టూ మందసం తిరిగినట్టు నువ్వు అన్ని ఏదైతే అంటే వాక్యమే కదా అని అన్ని వినొచ్చు. You can go to any church like Ashdod or like Gath or like Ekron or any other place like the 5 cities of Philistine. You might go and hear the word of God. కదా, బైబిల్ ఎక్కడ లేదు.
Nowhere it's mentioned in the Bible. కానీ వాక్యం ఒక్కటి ఏమందంటే, నా మాటలు దొంగలించు ఆ ప్రవక్తలకి నేను విరోధిగా ఉంటానని వాక్యం చెప్పింది. But at the same time, the Lord rebuked those false prophets, telling because they have stolen the word of God. నువ్వు డైరెక్ట్ గా దేవుని చేత బోధింపబడుతున్నావా, దేవుని మాటలు దొంగలించే దొంగ దగ్గర నుంచి వింటున్నావా? Are you directly hearing from the word of God, or you're stealing from the thief and then speaking the word of God? కదా దేవుడు వాక్యాన్ని ఒక మనిషిలాగా నువ్వు రిసీవ్ చేసుకున్నావనంటే, నీలో ఫిలిష్తీయులు గాత్ దగ్గరికి అన్ని చోట్లకి అన్ని ఏదైతే ఏంటి వాక్యమే కదా అని తిరుగుతూ ఉంటావు. You will be going around to different places, like how the Ark of the Covenant gone. You'll be listening to different portions. అపోస్తలు పౌలు వాక్యం ప్రకటించేటప్పుడు క్రైస్తవులందరూ అడ్డుపడ్డారంట, వాళ్ళే యూదులు. And it was Jews, and that was the Christians who were actually the stumbling blocks when Apostle Paul was speaking the word of God. అంటే మొట్టమొదటి రాకడ అప్పుడు కూడా వాక్యం ముందుకు వెళ్ళినప్పుడు కూడా ఈ యూదులే అడ్డుపడుతూనే ఉన్నారు. అంటే ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా బయట వాళ్ళు అడ్డుపడట్లేదు, లోపల వాళ్ళే అడ్డుపడుతున్నారు. And when Jesus was speaking the word of God, వాక్యం also కనెక్ట్ అవుతుంది కదా మీకు. it was only the Jews who were stumbling block or causing offense to them. Even now, it is Christians who are enemies to Christ and to the word of God. కానీ అపోస్తలు పౌలు ఒక మాట అంటాడు, Apostle Paul mentions one బాధ statement. తట్టుకోలేకపోతున్నాడు. He was not able to forbear. అయ్యో వాళ్ళ జీవితాలు ఏమవుతాయని ఒక దుఃఖంతో, అయ్యో నేను వాళ్ళని ప్రసవ వేదన కన్నాను అని చెప్తున్నాడు He said it's like giving birth to a child. That's how I treat them. కదా. అలా కన్నానే అయినా సరే ఏంటి అని చెప్పి అనుకుని లాస్ట్ ఏమనుకున్నాడు తెలుసా, ఏమి చేయలేక అపోస్తలు పౌలు అంటారు, కక్షి చేత నైనను వృతాతి సైతం చేత నైనను ఏదైతే ఏముంది క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు కదా అని చెప్పి వెళ్ళిపోతాడు. And out of frustrations and vexation, Paul says, okay, no matter what, at the end of the day, they're preaching Christ, is it? And then he went on. కానీ నేటి దినమున ఈ వాక్యం పట్టుకుని ఏదైతే ఏంటి క్రీస్తు ప్రకటింపబడుతున్నారు కదా అని వెళ్తున్నారు, కానీ ఫిలిస్తీన్లు లాగా ప్రకటింపబడుతున్నారు అనేది రియలైజ్ అవ్వట్లేదు. But nowadays also people are using that same text, telling that even now Christ let it be spread in any way, but they're not understanding, they're speaking like the Philistines. కానీ ఈ ఫిలిస్తీన్లు 7 నెలలు ఆలోచించనమ్మా, 7 నెలలు ఆ గడ్డలతో నరకం అనుభవించి కొంతమంది చనిపోయారు కూడా. 7 months the Philistines were afflicted in their bodies because of their inroads and even in their private parts. You can you consider 7 long months they were suffering. అక్కడ వాళ్ళు అనుకోవచ్చు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడికి నేను ఏదైనా చేయొచ్చు అని అనుకోవచ్చు, కానీ వాళ్ళు అది చేయలేదు. ఓ ఈ మందసం వల్లనే ఇలా జరిగింది, ముందు మనం మన యాజకుని పిలవాలి అని చెప్పి తీసుకొచ్చి, అయ్యా నేను ఈ పరిస్థితి ఫేస్ చేస్తున్నాను, ఈ విధంగా అందరము ఎంటర్ 5 రాష్ట్రాల్లోనూ మన 5 రాష్ట్రాల్లోనూ ఆ ఫిలిస్తీన్ల రాష్ట్రాల్లో వాళ్ళు ఆ బాధ దుఃఖం వాళ్ళు అనుభవిస్తున్నారని వాళ్ళు చెప్తారు. The Philistines did not say, I have my God. They were not boasting about their gods, but in fact they were relating to the Ark of the Covenant and the consequences for which they were suffering. So they called the Philistine priests and the elders to find a solution how to handle it. అప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది. And then the priest gave the solution. కానీ వాళ్ళు చెప్తున్నప్పుడల్లా వీళ్ళు క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నారు ఫిలిస్తీన్లు. But when the priests were giving solutions, the Philistines were giving some apprehension, some doubts that were coming up. రియల్లీ నాకు వాళ్ళని అప్రిషియేట్ చేస్తానండి. If you ask me, I will definitely appreciate the ఎందుకంటే Philistines. ఆ ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు దేవుడికి ఏమి కావాలి, ఆయన ఎలా గౌరవించాలి, ఆయన యొక్క శక్తి ఏంటని మొత్తం తెలుసుకుని చెప్పి వాళ్ళు ఏమన్నారు, మీరేంటి ఫెరో లాగా కఠినపరచుకోవాలనుకుంటున్నారా, దయచేసి మీరు అలా చేయకండి. ఫెరో కఠినపరచడం వల్ల చాలా సఫరింగ్ అనుభవించాడు, దయచేసి ఆ సఫర్ లోకి వెళ్లకుండా ఉన్న సఫరింగ్ చాలు కదా, ఈ బాధలు చాలు కదా, ముందు ఈ బాధ నుండి బయటికి రావడానికి చూడని వాళ్ళకి అడ్వైస్ ఇచ్చారు. The Philistine priest finally concluded by telling, look, we know about the power of God of Israel, what he did to the land of Egypt. You don't have to harden your hearts like how Pharaoh had hardened and had to face various complications. Don't you think the sufferings that you're already undergoing, that is sufficient? Do you want to add on to your sufferings? Therefore, listen to what we are telling, and they all obliged. ఇప్పుడు దాకా మీకు అర్థమైంది కదా. I hope you understood till this point, isn't it? ఇక్కడ చూస్తే దేవుని చిత్తాన్ని పరీక్షించడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. And here they wanted to test upon the will of God. అంటే దేవుడి చిత్తాన్ని పరీక్షించడం ఏంటి? How can one test the will of God? సాతాను కూడా పరీక్షించు, నువ్వు నిజమైన దేవుడివైతే, నువ్వు దైవ కుమారుడివైతే అని అన్నారు కదా. Satan also was coming to Jesus Christ and saying, if you are truly the Son of God, do this. నేటి దినమున
దేవుడు తెలిసిన వ్యక్తులే చెప్తున్నారు, నువ్వు దేవుడు నిజమైన దేవుడు అయితే నాకు ఈ కార్యం చేయండి. దేవుడు తెలిసిన వాళ్ళే, పాస్టర్లే చెప్తున్నారు అన్నమాట. Even now who are claiming to be pastors or Christians are telling, if you are truly God, do this for me. If you are truly God, do this miracle for me. కదా, పేతురు ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే నేను నీటి మీద నడుస్తాను. And Peter also was looking at the Son of Man and says, if you are truly the Son of Man, allow me to walk on the waters. కానీ ఏం చేశారు అక్కడ? But what కుమారుడు ఏం చేశారు? What could Jesus do there in that situation? He said, okay, fine, come on, walk on the waters. అంటే నువ్వు అడిగావు కాబట్టే. Because you asked, it's not my will. నాకు ఇలా నడవాలనుంది, నీ చిత్తమైతే. If at all Peter would have asked, ఇష్టమైతే అని అడగలేదు అక్కడ, నాకు నడవాలనుంది. If at all Peter would have asked, God, I feel like walking on the waters. If your will is up, give me that permission. But he didn't ask. ఇదే ప్రార్థనలు అంటే. This is what many people are praying. ఇదే ప్రార్థన. వెళ్ళిపోయి మళ్ళీ మునిగిపోతూ ఉంటారు. They keep on asking and they keep on drowning. ఎందుకంటే సగం దూరం నడిచారు కదా, ఆ సంతోషం దొరికింది. Because they're happy that they were able to walk for a little while. పరిస్థితులు మారేసరికి మునిగిపోయాడు. చూడు పేతురు, ఆ మునిగిపోయిన తర్వాత మళ్ళీ నిలబడటం వాళ్ళకి తెలియదు. But when the situations become like a roaring waves and tossed tempest, Peter was scared. Likewise, many people get scared and they get drowned. అంటే ఫిలిష్తీయులు దేవుని చిత్తాన్ని పరీక్షించడం ఏంటి? How is that the Philistines were testing on the will of God? కదా, దాని ముందుకు వెళ్ళేసరికి రెండు విధాలుగా పరీక్షించుకోవచ్చు. In fact, before going there, you can test this in two ways. అలా మొదటి పరీక్షించేది ఏంటో చూద్దాం. Let us see what is the first way of testing. ఎలీ పిల్లలు ఏ విధంగా పరీక్షించారు అక్కడ రాసుకోండి మీరు. Write it down on the board. Please write it down. Part 1. ఎలీ పిల్లలు దేవుని చిత్తాన్ని ఏ విధంగా పరీక్షించారు? How did the children of Eli, that is Phinehas and Hophni, how did they test the will of God? How did they examine? ఏ విధంగా నిర్ణయించారు? And what decision they took? దేవుడి వాక్యం తెలిసిన తర్వాత వాళ్ళకి గద్దింపు వచ్చినా కూడా వాళ్ళు మారు మనసు పొందలేదు. చూసారా, దానికి అర్థము దేవుణ్ణి పరీక్షించడమే. That means the children of Eli know the word of God, but they did not mend their ways. When they were really chastened and corrected, they were very adamant. This is exactly what is called as not testing of God, but tempting God. అంటే దేవుడిని తెలిసి కూడా దేవుడు తెలియనట్టున్నారు వాళ్ళు. That means though they claim to know God, their works clearly defined as if they did not know who God was in their lives. కదా, దేవుని చిత్తాన్ని వాళ్ళు అనుభవించిన తర్వాత పరీక్షించారు. After knowing the word of God, or they know the will of God, they were testing and tempting God. కానీ వీళ్ళు పరీక్షించిన తర్వాత అనుభవిస్తున్నారు. But the Philistines, after examining, they had to face the punishments. ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి. See the contrast. ఫిలిష్తీయులు ఏం చేశారు? అవన్నీ అనుభవించాక వాళ్ళు దేవుడి చిత్తం తెలుసుకుని ఆయన పరీక్షించి వాళ్ళు తీసుకుని నిర్ణయం కరెక్టా లేదా అన్నది చూసుకుంటున్నారు. The Philistines, after experiencing the punishment, then they came to know, they wanted to know what was the will of God, and they did accordingly. కానీ ఎలీ పిల్లలు అలా కాదు. But the children of Eli were not so. ఏమీ తెలియనట్టు ఉన్నారు అని అంటే దానికి అర్థం దేవుని శక్తిని పరీక్షిస్తున్నట్టు సమానము. When you do not know the will of God, it's like tempting and testing God. ఎన్నిసార్లు బోధించినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా, ఎన్నిసార్లు ఖండించినా మారు మనసు పొందుకోవట్లేదు అంటే దేవుని శక్తిని పరీక్షిస్తున్నారు అని అర్థం. Remember this carefully. No matter how many times instructions come to you, how many times you have been chastened and rebuked, how many times you have been warned, even then when you are not mending your ways, that means you are testing God. That's what happened with the children of Eli. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకుంటారా? I hope you will remember this. గుర్తు పెట్టుకుంటారా మీరు? ఒక్కసారి మీకు మీ దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు దాని విషయంలో వెంటనే మార్చుకోవడం చాలా మంచిది. When you get an instructions or any things that from God through the word of God, it is very important that you mend your ways. You change according to the word of God. వాళ్ళు దేవుని మందసాన్ని కూడా ఏ విధంగా చూస్తారు అటువంటి వాళ్ళు? ఎలీ పిల్లలు ఏ విధంగా చూశారు? So how did the children of Eli see the Ark of Covenant as? దేవుడు తెలియదు, దేవుడు మందసం విషయంలో కూడా వాళ్ళు అలక్ష్యం చేశారు. They neither knew about God and they were careless and casual concerning the Ark of the Covenant also. 1 Samuel 2:12. మొదటి సమూయేలు 2:12. 1 Samuel chapter 2:12. ఎలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి.
దుర్మార్గులు అంటే దేవుడు తెలిసి, వాక్యం తెలిసి తెలియనట్టున్నారు. That means though they know God, they know the word of God, but the behavior, they acted as if they didn't know who God was. అంటే దేవుడు తెలిసి తెలియనట్టు ఉన్నారంటే వాళ్ళు దుర్మార్గులుగానే ఉంటారన్నమాట. So if you do not know who God is, you're like a scoundrel. అంటే ఈ మాటలలో వారి స్వభావం కనబడుతుంది అక్కడ. Because of this word, you can clearly know their character. దేవుడు నమ్ముతున్నాను అంటూ దేవుని ఎరుగుకుండుట చాలా బాధాకరమైన విషయం అది. You claim to know God, but actually you're denying in your works is a very grieving thing. దేవుని గురించి తెలుసుకోకుండానే సేవ చేసేస్తున్నారు. ఈ రోజు నేటి దినమున అలాగ దేవుడి గురించి తెలియకుండా సేవ చేసే వాళ్ళ బోధ విని వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకుంటాను నేను ఇప్పుడు. So I keep thinking and wondering, this pastors who are not right, and what will happen to the congregations? Everybody will become corrupt. కదా, అంటే వాళ్ళు దేవుని పని చేస్తున్నారు అని అంటే మనుషులు ఎంత నిర్లక్ష్యం గలవారో కూడా అర్థమవుతుంది. But clearly it defines that the people were so careless when it comes to the work of God. దేవుని ఇప్పుడు మీ నాన్న పాస్టర్ అయితే అవన్నీ అనవసరం. మా నాన్న పాస్టర్ కాబట్టి నేను దేవుడు సేవ చేస్తున్నాను కాదు. మీ నాన్న పాస్టర్ అయినా నీకు దేవుడి గురించి తెలియలేదు కదా, మరి వెళ్ళి చెప్పిన మాట నువ్వు విన్నావా? You might say, my dad is a pastor, but what about the use when you do not know who God was? Did you listen to what your father Eli was telling? మరి ఎలీకి తెలియదా? Doesn't Eli know about it? మరి ఎందుకు అది ఆపలేకపోయారు? Why is that Eli, the father, could not stop the ఎందుకు children? ఆపలేకపోయారు? Why he could not stop his children? దేవుడు వాళ్ళ పిల్లలతో మాట్లాడలా. God was not speaking to the children of Eli. యాజకులైన వాళ్ళ పిల్లలతో మాట్లాడలా. Eli's children were supposed to be priests, but God was not speaking to దేవుని them. ప్రజల్ని నడిపించే ఎలి పిల్లలతో దేవుడు మాట్లాడలా, ఎలితో మాట్లాడుతున్నారు. The priests were ఏం supposed to చేస్తున్నావు నువ్వు అని. The priests were supposed to know of God, but God was not speaking to them, but God was speaking through a prophet. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, దేవుడు తెలియకుండా తెలిసిన జీవితం జీవిస్తూ నాకు దేవుడు నాతో మాట్లాడేస్తారు, దేవుడు నాతో మాట్లాడతారు, నేను ప్రవచించగలుగుతా, ప్రార్థన చేయగలుగుతా, వాళ్ళకి స్వస్థ జరిగింది అని నువ్వు చెప్తున్నావనంటే, నువ్వు చెప్పుకొని తిరుగుతున్నావంటే నీ జీవితం దుర్మార్గమైన జీవితం అయితేనే ఇటువంటి ప్రవర్తన కలిగి ఉంటావు. కాబట్టి నువ్వు 10 మందిని రక్షించడానికి చూడవు, 10 మందిని చంపడానికే నువ్వు ఉంటావు. You are definitely categorized as a scoundrel when you say you know God, but in your works you're like abominations. You say, I can heal, I have done these miracles, I have saved souls, but you're not actually saving them. You are the reason to corrupt them and defile them. దుర్మార్గ జీవితమునకు అలవాటు పడిన వారు ఏ విధంగా దైవ మార్గాన్ని తెలుసుకోగలుగుతారు? A person who's used to be a scoundrel, how is he going to know about the word of God? కదా, ఎంత వాక్యమును నీకు చెప్పినా కూడా నువ్వు అందులోనే ఉన్నావు అని అంటే, మొన్న Isaiah 26:10 చెప్పలే నేను? Did I not tell about Isaiah 26:10 that even if the wicked know about the justice, they will ఎంత not become good? వాక్యం నేర్పించినా కూడా నువ్వు దాగోను కాబట్టి నీకు తల ఇరిగినా నడువు ఇరిగినా ఎంత ఇరిగినా కూడా నీ బుద్ధి మార్చుకోవని అర్థం అక్కడ. No matter how much of the word comes to you, you are being like taken. No matter the head falls, the body falls, you are not changing your way, though you are willing to undergo the suffering. మరి ఎలి పిల్లలు ఏ విధమైన మార్గం ఎంచుకున్నారు వాళ్ళు? What happened to the children of Eli and their decisions? అంటే నువ్వు దేవుడు తెలుసు అని చెప్పి తెలియని మార్గము తీసుకుంటూ నువ్వు ఏ విధంగా దేవుడు సేవ చేస్తున్నావు అక్కడ? You're saying you know God, but your way is totally contrary to the way of God. దుర్మార్గాన్ని ఆశ్రయించిన నువ్వు, అబద్ధ సాక్ష్యాన్ని నమ్ముకుంటున్న నువ్వు ఏ విధంగా దేవుని మీద ఆధారపడగలుగుతావు? How can you depend on God when you are corrupt and a scoundrel, when you're going in the ways of the corruption? మరి వారి బోధలో నడిచిన ప్రజలే ఇశ్రాయేల్ జనాంగం. అందుకనే వాళ్ళకి దేవుడు ఉన్నారు కదా అని చెప్పి ఎగురుకుంటూ వెళ్ళి ఓడిపోయి వచ్చారు. So the Israelites were totally depending upon the priest Hophni and Phinehas. So what happened? So they also didn't have the knowledge of God and they lost the battle. అంటే ఎలి పిల్లల యాజకత్వంలో ఆ యాజకులు దుర్మార్గంగా ప్రవర్తించారు. The priests were corrupt and were scoundrels. That is the children of Eli. ఒక్కసారి దేవుడి చేత ఏర్పరచబడ్డావు అని అంటే ప్రతి లెక్క కౌంటింగ్ వెళ్తాది. When you are being ordained as a priest or a prophet or any role, నువ్వు ఏర్పరచబడ్డావు accounted. అంటే అసలు దేవుడి చేత నువ్వు ఏర్పరచబడ్డావు అంటే నీ ఫ్యూచర్ తిరుగులేదని అర్థం. కానీ దాన్ని ఆపేసుకుంటున్నావు కదా. You are the reason to stop the blessings in your life, but when you have been decided to do the work of God, there's no turning back. Everything will be good. మరి యాజకులైన వీళ్ళు యాజకులయ్యారు మంచిగానే, దేవుడి చిత్తంతోనే యాజకులయ్యారు వీళ్ళు. In fact, they become priests because of God's will. They became వాళ్ళ priests. నాన్నే అభిషేకించారు వాళ్ళని. In fact, the Father himself ordained them.
కానీ వాళ్ళ బుద్ధి మారడం వలన వారు దుర్మార్గులుగా దేవుడు తెలియకుండా వారిని నడిపించారు కాబట్టి ఇశ్రాయేల్ జనాంగం కూడా దేవుడు తెలియకుండానే ప్రవర్తించారు. And since the Eli children did not know God and were leading the children of Israel to corruption, so are the children of Israel also led in corruption. అందుకే దేవుడు తెలియని వారి వలె మందసాన్ని యుద్ధ భూమికి తీసుకొచ్చి So పెట్టారు without the proper knowledge, they brought the ark of the covenant to the battlefield. కదా. అలాగే 1 Samuel 2:29 వెళ్ళండి ఇప్పుడు. మొదటి సమయంలో 2వ అధ్యాయం 29వ వచనం. ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ 2 వర్స్ 29. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరించుచున్నారు? మిమ్మల్ని క్రొవ్వ పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేస్తున్నావు. ఎవరినన్నారు? Who is ఎలీతో that? చెప్తున్నారు. The Lord is speaking to Eli. ఏమని? నా వాక్యం తెలుసు, నా భయం నీకు తెలుసు, నాకేం కావాలో నీకు తెలుసు, కానీ నీ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? మరి నీకు ఇంత వాక్యం తెలిసినప్పుడు నీ పిల్లల్లో నుంచి ఆ దుర్మార్గతను ఎందుకు తొలగించలేకపోయావు అని అడుగుతున్నారు. Why were you not able to mend and do something to your children when you know the word of God very well? The Lord was asking కదా. Eli. ఈ రోజు దేవుడు అడుగుతున్నారు, ప్రతి మనిషిని అడుగుతారు ఎట్లాగే. The Lord will ask every individual the same question. నా నివాస స్థలం అంటే ఏంటో మీకు తెలుసు, You know my holy place, నేను నిర్ణయించింది ఏంటో కూడా మీకు తెలుసు, and you know what is it I have decided. కానీ నేను నిర్ణయించింది కాకుండా నీ నిర్ణయం చొప్పున జరుగుతుంది అంటే నా మాటను మీరు తృణీకరిస్తున్నారు కదా. You're rejecting my word when you are doing things on your own. That's what God says. అలాగే 16 and 17 చూడండి. 16-17 వచనము. ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ 2 వర్సెస్ 16-17. ఆ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తరువాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగ వద్దు, ఇప్పుడే ఇవ్వలను, లేని ఎడల బలవంతం చేత తీసుకొందునను. అందువలన జనులు యెహోవా నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి కనుక వారి పాపము యెహోవా సన్నిధిలో బహు గొప్పదాయను. దేవుడి సన్నిధిలో చాలా గొప్పగా అయింది. అంటే బలవంతంగా తీసుకోవడం అన్నది దేవుడి దృష్టిలో అది చాలా భయంకరమైనది. Anything that's taken by force is an abomination in the sight of God. అంటే ఆ కాలంలో దేవుని పిల్లలు ఇచ్చే దాన్ని బట్టే యాజకులు జీవించాలని దేవుడు రూల్ పెట్టారు, కానీ బలవంతం పెట్టి తీసుకోమని అక్కడ రూల్ In పెట్టలేదు. fact, the Lord God gave a rule that they have to really give their tithes and offerings to the priest, but not grabbing their lives, catching their throats మరి and ఈ doing it of వాక్యం force. అంతా కూడా, ఈ వాక్యం అంతా ఎలీకి తెలుసు కదా. Eli knows about this. ఎలీకి ఇవన్నీ తెలుసు, Eli knows that nothing should be taken out మరి of ఎందుకు force. అక్కడ జరిగించలేకపోయారు? Why is it he couldn't stop his చూడండి children? Numbers 18 చూడండి 20th verse. నంబర్స్ 18-20. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20వ వచనము. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలు మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఇదిగో లెవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క దశమ భాగముల అన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఇశ్రాయేలు పాపము తగిలి చావకుండానట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారములకు రాకూడదు. 24th verse చదవండి. 24వ వచనం. అయితే ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణముగా అర్పించు దశమ భాగములను నేను లెవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలు మధ్యను స్వాస్థ్యము సంపాదించకూడదని వారితో చెప్పితిని. అంతే. అంటే మోషే ద్వారా దేవుడు డైరెక్ట్ గా యాజకులకి ప్రవక్తలకి చెప్పడం జరిగింది. Through Moses, the Lord is speaking directly. కాబట్టి వాళ్ళు లేవీయులు ఏ పని చేసుకోకూడదు, వాళ్ళు నా పనే చెయ్యాలి. The Levites or the priests are supposed to do God's work. They're not వాళ్ళకి supposed to do నేను any secular job. నిర్ణయించిన దాన్ని బట్టి వాళ్ళకి జీతం వెళ్ళాలి And whatever God has to give them the salary, God decides. అని దేవుడు నిర్ణయిస్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? బలవంతంగా తీసుకోవడం జరిగింది. When God has made a rule, what did the priests do? They were taking the money out of force or things that gets by force. అంటే దేవుడు ఏ విధంగా ఏర్పరిచారో వారి దగ్గర నుండి రావాల్సిన దానికి మించి వాళ్ళు దోచుకోవడం అనేది అది చాలా దేవుడి దృష్టిలో గొప్ప పాపముతో It's a great సమానం. abomination in the sight of God when a priest or a pastor exploits his congregation by taking the money from them. కదా. మరి వాక్యం చెప్పుంటే జాగ్రత్త పడి ఉండేవారు కదా.
If the priests would have forewarned the children of Israel, will they not have mended their ways? మీకు ఇంకొక పాయింట్ కూడా చూపిస్తాను. నెహమ్యా 13:10 చూడండి. నెహమ్య 13:10. నెహమ్య 13:10. రెండు చూపిస్తున్నా. దేవుడు చెప్పింది ఏంటి, అది జరగనప్పుడు ఏమవుతుంది, రెండు మీకు చూపిస్తున్నాను. ఎలీ పిల్లలు చేసింది ఏంటంటే ఈ 3 కనెక్షన్ ఉంది. మరియు లెవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయు లెవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయినని తెలుసుకొని అయిపోయింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగం చేసిన పాపం వలన వాళ్ళ కడుపులు పోషించుకుంటూ దేవుడు పని చేస్తున్న వాళ్ళని పక్కన పెట్టేశారు వీళ్ళు. So the Israelites were committing the sin because whoever was doing God's work, they were neglecting them and they were not taking care of them. కానీ లేవీయులు అడగరు. But the Levites will not ask for tithes. వీళ్ళు ఏం చేస్తున్నారు, అయ్యో నా కడుపు నేను పోషించుకోవాలి కదా, నా పిల్లల్ని నేను పోషించుకోవాలి కదా అని చెప్పి వాళ్ళు మరలా వాళ్ళు పొలం పనులు చేయడానికి వెళ్ళిపోయారు. So likewise, the children of Israel were focusing about earning themselves, but they were neglecting the priests. అలాగే వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నెహెమ్యా ఇది చూసి దేవుని యొక్క ఆలయాన్ని ఈ విధంగా అలక్ష్యం చేయకూడదు కదా అని నెహెమ్యాకి కోపం వచ్చింది. So that's the reason Nehemiah got upset that this is not the way you should handle the Levites. నెక్స్ట్ వర్స్ చదవండి. Verse 11. నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని. అంటే ఆ రాజ్యంలో ఉన్న పరిస్థితులు తారుమారు అవడానికి కారణం ఏంటంటే మీరు ఈ విధంగా ప్రవర్తించారు కాబట్టి ఇట్లా ఉందని నెహెమ్యా అక్కడ పోరాడి ఆ లేవీల్ని మరలా తీసుకొచ్చి దేవుని దేవాలయం ఏర్పరిచి మరలా వాళ్ళందరి కొరకు కూడా అక్కడ నిలబెట్టడం అనేది జరిగింది. The Levites were supposed to do the priesthood of God, but instead they went back to the fields to work, thinking about what's going to happen to the money. So Nehemiah had to go and educate them and bring them back to the same అని work. చెప్పి నెహెమ్యా ఏమన్నాడు తెలుసా? 22nd verse చూడండి. 22. Verse 22. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు విశ్రాంతి దినమున ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లెవీయులకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, ఇందును గూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షింపు. అక్కడ నెహెమ్యా చెప్తున్నాడు, అక్కడ జరుగుతున్నది చూసి ఈ రాజ్యంలో దేవుని అలక్ష్యం చేశారే, అందుకనే ఈ పరిస్థితులు వస్తున్నాయే అని చెప్పి నెహెమ్యా చూసి వాళ్ళతో మాట్లాడి పోరాడి వెళ్ళి లేవీలను తీసుకొచ్చి మరలా దేవుని దేవాలయం ఏర్పరిచి లేవీలను అక్కడ పెట్టి మరలా వాళ్ళకి జీతం ఇచ్చి మరలా వారి క్షేమం గురించి అన్ని మంచి చేయడం వలన చెప్తున్నాడు, నాన్న నీ పక్షంలో నిలబడి నేను అన్ని మంచి చేశాను కదా, నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తున్నాడు. ఈ విధంగా దేవుడికి ఇష్టమైనవన్నీ చేసుకుంటూ వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు తప్పక ఆశీర్వాదం అనేది మీ ఇంటి మీదకి వస్తుంది. Nehemiah went and educated the Levites about their roles and responsibility, reinstated their position, and then ensured that the temple services was not hindered. And then he went about to God, telling that God, please remember me, like I commanded whatever you told me, and I have helped the Levites also. If you are on God's side, doing the will of God, you can boldly go and ask God, God, please remember me. ఆ విధంగా చేసిన వాళ్ళు ఎవరు? ఎవరిని చూసి ఎవరిని ఇన్స్పైర్ చేసుకొని దేవుణ్ణి అలక్ష్యం చేసి దేవుడి సేవ చేసే వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు అన్న వాళ్ళు ఎవరున్నారు తెలుసా? You know who was there who was considered to neglecting God? Solomon was there. దేవుడు మందిరం కట్టిన సొలొమోను ఆ మందిరానికే సేవ చేసేటటువంటి లేవీయులు కూడా లేకుని పరిస్థితులు తీసుకొచ్చారు. The same Solomon who built the temple of God was the reason that Levites were not there to serve God in the temple. 26వ వచనం చూడండి. Verse 26. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలు రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జన్మలలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేరేపింపబడిన వాడై ఇశ్రాయేల్ అందరి మీదను రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహపాపము చేయించలేదా? అదే పని అదే విధంగా అదే ప్రవర్తనతో ఇశ్రాయేల్ జనాంగం, అంటే రాజు ఎలా ఉంటాడో రాజ్యం ఎలా ఉంటది, కాపరి ఎలా ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా అలాగే ఉంటారు. As the king was, so were the people of the kingdom. So likewise as the pastor, the congregations also will be like him. అంతే. ఇప్పుడు చూడండి Proverbs 13:1 చూద్దాం. Proverbs 13:1. సామెతలు 13:1. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. అంతే. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం కలవాడవును. ఒకవేళ తండ్రి శిక్షించకపోతే
A son is considered to be wise when he heeds his father's instruction. But దీనికి what if the father doesn't correct his children? మతమే అవసరం లేదు, This has got nothing to do with religion. మతం అక్కర్లేదు. Religion is not required. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను శిక్షిస్తారన్న భయం నీకుంటే నీ పిల్లల విషయంలో కూడా నువ్వు జాగ్రత్త పడతావు. When you know that God whom you believe will punish you, you will ensure that your children also are taught or mended or instructed. అపహాసకుడు గద్దింపుకు లోబడడంట. But a scoffer doesn't listen to the rebuke. అంటే ఏంటి తెలుసా? వీళ్ళేదో చెప్తారు, ఆయన వీళ్ళ మాట నేను వినను, నాకేది నచ్చితే నేను అదే చేస్తాను అని అంటారు. చూడు, పేరెంట్స్ చెప్పిన ఇక్కడ వాక్యం ద్వారా నీకు ఒక కాపర్ నేర్పించిన, ఎన్ని నేర్పించినా ఇలాంటి ఎన్ని చూడలేదు అని అనుకుంటున్నావు అని అంటే అపహాసకుడు గద్దింపుకు లోబడడు. You are considered as a scoffer because you are not going to listen to any rebuke when you say, I've heard many preachers like this. Or if you tell to your parents and say, okay, don't tell me, I know many better things than you. నువ్వు ఏ విషయంలో నెగ్లెక్ట్ చేస్తావో నీ పిల్లల నుండి నువ్వు కోస్తావు అది. So whatever you're neglecting, you're going to see your own children doing the same thing against you. కానీ నువ్వు అన్నిట్లో నిజంగా ఉంటూ అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి వాళ్ళని రెబ్యూక్ చేసి కొట్టి తిట్టి ఏదైనా సరే అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి అయినా కూడా వారి మాట వినలేదనుకో, దానికి శిక్ష వాళ్ళు అనుభవిస్తారు. ఎందుకంటే సమూయేలేమీ శిక్ష అనుభవించలేదే, దావీదేమీ శిక్ష అనుభవించలేదే. When you rebuke your children and if they don't mend their ways, you will not be punished though your children. That's what happened in the case of కానీ Samuel. వీళ్ళు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి వాళ్ళని రెబ్యూక్ చేసి ఉన్నారు. But they were going out of the way to rebuke the children. ఎలీ లాగా వదిలేసేసి ఇంకా ఎన్నిసార్లు చెప్తాను వినరు కదా అని వదిలేసేయలేదు. They were not neglecting like Eli. Samuel was rebuking his children. 24th verse. 24వ వచనం, verse 24. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. అంతే. నీ ఇంట్లో నీ పిల్లల విషయంలో ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్త పడి చిన్నపిల్లలే కదా అని నువ్వు అనుకుంటున్నావంటే చిన్న చిన్న ప్రాబ్లము పెద్ద పెద్ద కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. You might be saying, it's my little daughter, little son, small children. When you ignore, when they become big, you will have to handle big situations. కదా, ఎలీ ఈ విధంగా ప్రవర్తించలేదు. Eli did not rebuke his children. ఈ వాక్యాన్ని జరిగించలేదు. He did not do the word of God. ఎలా జరిగిస్తాడు? నీకు వాక్యం ఎవరైనా నేర్పిస్తే నువ్వు జరిగిస్తావు, నేర్పించినా కూడా నువ్వు జరిగించలేదు అని అంటే నువ్వు అపరాధిగా తీర్పు పొందుతావు. When someone teaches you only, you can learn, but when you're not listening to the teaching, you are like a transgressor. కానీ ఇక్కడ ఏమైంది? వీళ్ళు దేవుని అర్పణను దోచుకుంటూ దైవ సన్నిధిని వ్యభిచార నిలయముగా వాళ్ళు చేసేసారు. And here they were exploiting the people and they were making the temple of God as an adulterous playground. చేసుకుంటూ వెళ్ళిపోయారు. And they were continuing మన in the ఇంట్లోనే బైబిల్ ఉంటది. We have Bibles in our house. మనమే చక్కగా వాక్యం వింటాం, దేవుడి పాటలు పాడుతూ ఉంటాం. We'll be hearing and singing the word of God. కదా, అలాగే బూతులు మాట్లాడుతూ ఉండొచ్చు, అబద్ధాన్ని నమ్మేసి ఉండొచ్చు, అన్ని విషయాలు ఏమి దేవుడికి ఇష్టం లేదు అన్ని మన ఇంట్లో నాలుగు అన్ని జరిగేస్తాయి. But at the same time, having the Bible, singing Christian songs, listening to the word of God, you use abusive words, gossip, negative words. That's all things మరి that goes ఎలీ పిల్లలు బలవంతంగా లాక్కున్నప్పుడు అక్కడ యవ్వనస్తుల మీద కన్ను వేసి వాళ్ళని పాడు చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు మందసం అక్కడే ఉంది. The Ark of the Covenant was very well there in the place where the children of Eli were committing adulterous things and exploiting the children of God. The Ark of the Covenant was మందసం watching. అక్కడే ఉంది. The Ark of the Covenant was very well there. ఆ మందసానికే భయపడి ఫిలిష్తీయులకి గడ్డలు రావడం జరిగింది. And the same Philistines had to face the boils in all the parts of the body ఆ because of the Ark మందసము of the Covenant. ఆ దేవాలయంలోనే ఎలీ పిల్లలు సేవ చేస్తున్న నిలయంలోనే నిబంధన మందసం ఉంది. The Ark of the Covenant was very much present in the place where the children of Eli were doing మరి adulterous ఈ things. విధంగా ఈ రోజు నువ్వు విన్న వాక్యము రోజు ఇక్కడ విని నీ ఇంటికి తీసుకెళ్తున్నావు, నీ ఇంట్లోనే ఉంది, కానీ నువ్వేం ఆలోచిస్తున్నావు? You also hearing the word of God and you're going back to your house. What are you thinking, God? How are you behaving? మరి దేవుడు మందసం ఉన్నా కూడా ఎందుకు బలవంతం చేశారు వాళ్ళు? So even when the Ark of the Covenant was there, why were they exploiting ఎందుకు and దేవునికి forcing? భయపడలేదు వాళ్ళు? Why they didn't have the fear of God? నీ ఇంట్లో ఉన్న బైబిలే నేను పరీక్షిస్తూ ఉంటది, నువ్వు రాసుకున్న ఈ బుక్కే నేను పరీక్షిస్తూ ఉంటది. The Bible that you are having in your house will examine, and the notes that you're writing itself will examine you. You're writing and what kind of life you're leading. కదా, దేవుని నమ్ముతున్నాను అంటే ఇటువంటి వారు చాలా మంది ఉండొచ్చు, ప్రపంచంలోనే ఉండొచ్చు. There are many people
who claim and say that they know God and they believing in కానీ God. నీకు అండర్స్టాండ్ చేసి అటువంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడినంత సేపు నీ ఇల్లు గిన్నె నిండి పొర్లుతూనే ఉంటది, దాన్ని ఆపదు. అది ఆగిందంటే మీరు ఆపుతేనే అది ఆపుకుంటుంది. When you understand the word of God and change yourself according to it, the cup of blessings will overflow. It cannot be stopped unless you wanted it to. కదా. మరి 2 Corinthians 6:15 ఒకసారి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. 2 Corinthians chapter 6 verse 15. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అంతే. ఇది తెలుసుకోవాలి. నువ్వు ఇది తెలుసుకున్నావనుకో, నువ్వు దేవుడు మందసాన్ని ఎలాగ చూస్తావో, వాక్యాన్ని నువ్వు దేవుడి వాక్యం వినేటప్పుడు, నీకు బోధించేటప్పుడు మనిషి యొక్క స్వరాన్ని చూడాలి కానీ మనిషిని చూడకూడదు. మనిషిని చూసావంటే క్రీస్తుని కూడా ఆ కాలంలో మనిషిలాగే చూసారు, ఈ కాలంలో కూడా వాక్యాన్ని నువ్వు మనిషిలాగే చూస్తున్నావు. When you're hearing the word of God, you should hear as word of God, not look at the person and comment upon it. Those days also, they didn't see the words that came out of the mouth of Jesus. They saw Jesus as a mere son of man. నువ్వు దేవుని స్వరాన్ని గుర్తుపట్టి వాక్యంలో మనిషిని వాక్యంలో నువ్వు దేవుణ్ణి చూడాలి. నువ్వు వాక్యంలో దేవుణ్ణి చూడాలి కానీ వాక్యంలో మనిషిని చూడకూడదు. You have to see God through the word of God, not see the man through the word of God. ఎందుకంటే ఎలీ పిల్లలు అగౌరవంగా చేశారు కాబట్టి దుర్మార్గులుగా ప్రవర్తించుకుంటూ వెళ్ళారు. మందసం ముందునే నువ్వు జీవగ్రంథం ఇంట్లో పెట్టుకున్నావు, అదే విధంగా రాసుకుంటున్న పుస్తకం కూడా ఎదుర్కొండా పెట్టుకుంటున్నావు. మరలా ఏ పెన్నుతో రాస్తున్నావో అదే పెన్ను కూడా అక్కడే పెట్టుకుంటున్నావు. ఎందులో నుండి వాక్యం చూస్తున్నావో దీన్ని కూడా అక్కడే పెట్టుకుంటున్నావు. The children of Eli was continuously disrespecting the Ark of the Covenant, and they turned out to become scoundrels. In your case also, you're reading the Bible, you're writing notes, and the pen by which you're writing and the phone by which you're seeing the word of God. How are you misusing all these things? కదా, They will ఇందులోనే look at this. వాక్యం వింటాం, You will hear the word of God through the ఇందులోనే mobile, పాటలు పాడతాం, and here you sing through the mobiles, ఇందులోనే పాటలు వింటాం, and you hear the singing through the word of through the ఇందులోనే mobiles, వాక్యం చూస్తాం, and in the through the mobiles you hear the word of జీవగ్రంథము God, ఇందులోనే చూస్తాం, and even the Bibles through the same వేరే mobiles. కూడా ఇందులోనే చూస్తాం. But other things also you see through the same ఇక్కడ mobile. ఎలి పిల్లలు ఇద్దరు ఇక్కడే కనిపించేశారు, నీ ఇంట్లో ఉన్న ఫోన్ లోనే. You can see the children of Eli in your phone that you're using. కదా. ఇక్కడ 2 Corinthians 6:15 లో క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము What అంటే, God has Christ with Belial? అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడికి నువ్వు ఎరికైన వాడివే, You are known of God. దేవుడికి తెలియని వాళ్ళతో నీకేంటి సంబంధం అని అడుగుతున్నారు ఇక్కడ. What have you to ఏం do with సంబంధం? the వాక్యం children తెలియని who do వాళ్ళతో not? నీకేంటి సంబంధం? వాక్యం యొక్క అవగాహన లేని వాళ్ళతో నీకేం సంబంధం? వాక్యం చెప్తున్నా, నేనేం కలపలేదు కదా, I am కలపలేదు. not mixing up. The word of God is asking you this question. What have you to do with those children who do not know the word of God, who don't have anything to do with Christ? Why do you have to have fellowship with them? 13th verse చూడండి. 13వ వచనం. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను. అంతే. మీరు నా పిల్లలని మీకు మంచి చెడు, మేలు కీడు, జీవము మరణము అన్ని నేర్పిస్తున్నా. You are my children. That's the reason I'm teaching you that which is good and evil, that which is for good and that is which is for bad. కదా. Yes, Lord. 14th verse చూడండి. 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి సొత్తు? అంతే. కానీ ఓడిపోయిన ఇశ్రాయేలు జనాంగం లాగా ఉన్నారనుకోండి, నేను వాళ్ళ ఇంట్లో ఏలుగుని తీసుకొస్తాను, వాళ్ళకి వెళ్ళి వాక్యం చెప్తాను, వాళ్ళని తీసుకొచ్చి నేను దేవుళ్ళకి నడిపిస్తాను అని నీ సొంతంగా వెళ్ళావంటే ఇలాగే జరుగుద్ది. But if you go with your own accord and దేవుణ్ణి నువ్వు ఏం understanding, చేస్తున్నావు? ఫిలిష్తీయులకు అప్పగించినట్టు వెళ్తున్నావు. but if you say, no, I'm going to go and teach them the word of God so that to bring them to the fold of Christ, is like you going and handing over the Ark of the Covenant to the Philistines. 16వ వచనం. Verse 16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. అంటే నేను వారిలో నివసించి సంచరింతును. ఎవరిలో? And the Lord says, I will dwell in them and walk among them. నేను వారిలో ఉండి
నేను సంచరింతును, I will dwell in them and walk among them. వారిలో నేను ఉండి సంచరిస్తూ, అంటే మీలో దేవుడు ఉండి సంచరిస్తున్నారు అని అంటే దానికి అర్థం ఏంటి? నాకు నువ్వు బాగా తెలుసు అని నీ గురించి సాక్ష్యం చెప్తేనే అటువంటి సాక్ష్యం. నువ్వు చెప్పకూడదా నాకు దేవుడు తెలుసు, నాకు దేవుడు తెలుసు, దేవుడు నాతో మాట్లాడేశారు, ఈ సోది కాదండి. You don't have to necessarily say, I know God. Here God is telling, I will dwell in them and walk among them, is like when God looks at you and see the way you are conducting yourself according to the word of God. నువ్వు జీవము కలిగిన దేవుని ఆలయమే ఉన్నావనుకో, దేవుణ్ణి నీ ఎరుకైన వాడే. When you are the temple of the living God, you are known by God. కాబట్టి అబ్రహాము దూరంగా ఉన్నప్పుడు శారాని ఏ విధంగా కాపాడి అబీమెలెకును రెబ్యూక్ చేశారో, అదే విధంగా నీ ఇప్పుడున్న ప్రెసెంట్ లైఫ్ లో కూడా దేవుడు నిన్ను నీ పిల్లల్ని కాపాడుతూనే వస్తారు. God will protect you and your children and everything pertaining to you the way God protected Abraham's wife Sarah, though he was not there at that moment. అప్పుడు దావీదు చెప్పినట్టు అహితోపేల ఆలోచన వ్యర్థమవును గాక అన్నప్పుడు నువ్వు పలికితే కూడా అక్కడ జరుగుద్ది. ఎవరైతే నాకు వ్యతిరేకంగా వస్తున్నారో వారు అక్కడే ఉందురు గాక, దేవుడి చిత్తం నా జీవితంలో జరుగును గాక అంటే జరుగుద్ది అక్కడ. Likewise, when David said, let the counsel of Ahithophel be nullified, when you are on the side of the word of God and you speak, the people who are against you also will be stopped. Jeremiah 2:8. ఇర్మియా 2వ అధ్యాయము 8వ వచనం. జెర్మియా చాప్టర్ 2:8. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగురు కాబట్టే ఎలి పిల్లల్లాగా ప్రవర్తిస్తారు. నాకు దేవుడు తెలుసని దేవుడి వాక్యమే చెప్తారు, దేవుడి వాక్యమే ముందు పెట్టి మాట్లాడతారు, కానీ దేవుడు ఎవరో తెలియనట్టు వారి ప్రవర్తన ఉంటుంది. Like the children of Eli, nowadays the pastors also will present the word of God, but in their behaviors they will not show who God is. అందుకే చాలా మంది అంటున్నారు కదా, ఈ కాలంలో ప్రవక్తలు ఏమీ లేరు, యాజకులు ఏమీ లేరు, ఎవరు చెప్పారు ఉన్నారని అని మాట్లాడుతున్నారు. అంటే వాక్యం తెలియని వాళ్ళు వచ్చినప్పుడు నేను వాక్యం ముందు పెట్టానంటే నాకు దానికి సమాధానం ఇవ్వగలుగుతారా వాళ్ళు? The people who do not know the word of God will come and say there are no prophets and there are no priests. If they come and ask questions, can I give them a reply? ఎందుకంటే ప్రవక్త అని ఒకరిని పెట్టినప్పుడు దేవుని యొక్క విలువ నీకు తెలియనప్పుడు ప్రవక్త యొక్క విలువ నీకు తెలియదు. When you do not know the importance of God, you will not know the importance of prophets who is ordained by God. ఎందుకంటే నువ్వు మనిషిలో ఉన్నావు కాబట్టి, నువ్వు వాక్యాన్ని కూడా మనిషిలా చూసుకున్నావు కాబట్టి నీ అండర్స్టాండింగ్ లో ఎదుటి వారి మీద తీర్పు తీసి వాళ్ళు తప్పు చేశారని చెప్పి నువ్వు వెళ్ళిపోతావు. You are seeing the word of God like a mere human being speaking. That's the reason you would like to find faults at people. కదా, నువ్వు ఎదుటి వారి మీద తప్పు చూపించే ముందు నీకు తెలుసు దౌర్భాగ్య స్థితి ఏంటంటే నీకు తెలుసు వాళ్ళు ఏ తప్పు లేదని తెలుసు కూడా అక్కడ తప్పు ఉన్నట్టు నువ్వు ప్రజెంట్ చేస్తున్నావు అంటే నువ్వు ఎలి పిల్లలతోనే సమానము. కాబట్టి నీకు ఫలం అన్నది దొరకదు. You will not bear any fruit because you have behaved like the children of Eli, because you very well know there is no fault in the other person, but still accuse them that they are at fault. వాళ్ళు ఏంటంటే యెహోవా ఎక్కడున్నాడని యాజకులు అడగరు. Jeremiah 2:8 was దేవుడు for అవసరం లేదు కదా, నీ అండర్స్టాండింగ్ ఉంది, నీ ఆలోచన ఉంది, నువ్వేదో పరీక్షించేసి అది కన్ఫర్మ్ అని నువ్వు చేసేసుకుంటావు కాబట్టి నీకు దేవుడితో సంబంధం లేదు. You have got nothing to do with God because it was your understanding and logical mind which said, see, I know that they are at fault, which is not true. ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరగరు అని అంటే వాళ్ళేం చెప్తారు, వాక్యం వాళ్ళకే తెలుసా, నాకు తెలుసా నువ్వు అంటున్నావంటే ధర్మశాస్త్రోపదేశకులను కూడా నువ్వు ఎరగవు. And those who handle the law did not know me. That's what they say. That means you do not know anything. Because you do not know anything, you want to find fault at them. ఏలికలు నా మీద తిరుగుబాటు చేయుదురు అనంటే నువ్వు దేవుడు ఎక్కడున్నాడు అన్నది నీకు అనవసరం. ఏలి పిల్లల్లాగా దేవుని వాక్యానికి కూడా ఇంపార్టెన్స్ అన్నది ఇవ్వకుండా బలవంతంగా నువ్వు అక్కడ దేవునికి విరోధంగా పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ నువ్వు దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నావు అని అర్థం అక్కడ. You are going against God because you are transgressing, and you are also, God is clearly telling the rulers also transgress against me. అలాగే ప్రవక్తలు బయలుపేరట ప్రవచనాలు చెప్తారంటే నువ్వు ప్రవక్త బయి ఉండి నీ సొంత ఆలోచనతో నువ్వే దేవుడివి, నువ్వే బయలువి కాబట్టి నీ ఆలోచనతో తీర్పు తీరుస్తావు, నీ ఆలోచనతో చూస్తావు, నీ అండర్స్టాండింగ్ తో నువ్వు చూస్తావు, చెప్పుడు మాటలు నమ్ముతావు. నువ్వు You are prophesying by Baal means you are telling things on your own judgment, on your own thoughts, and that's the reason you are seeing people like that. అందుకే నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు అనంటే ఇస్కరియోతు యూదా కూడా అన్ని తెలిసి కూడా తెలియనట్టు ప్రవర్తించి నిష్ప్రయోజనమైన వారి దగ్గరికి వెళ్ళి నేను ఆయన నీకు అప్పగిస్తాను, నాకు డబ్బు ఇవ్వండి అంటే 30 వెండి నాణేలు తీసుకుని వచ్చావు నువ్వు. And walk after things that do not profit. That's the case of Judas Iscariot also. He was walking about things which did not profit him. He was going and selling Jesus for 30 shekels of silver.
ఒక్కసారి నువ్వు నిష్ప్రయోజనమైన దాన్ని నువ్వు అనుసరించవనుకో, When you go towards something or walk towards something which is not profiting you, కదా, అప్పగించేటప్పుడు నీతిమంతుడు కనిపించలేదు, అప్పగించేసిన తర్వాత ఆ నీతిమంతుడిని అప్పగించానని చెప్పినా కూడా ఉపయోగం లేదు. when you are about to hand over Jesus, you never saw the righteousness in him. After handing him over to the authorities, you realize that he was righteous. మరి నువ్వు వెళ్ళావు కదా, Did not go after unwanted 30 things. వెండి నాణాలు విసిరావు కదా వాళ్ళ ముందు. Did you not go and want to throw away those 30 shekels? వాళ్ళు ఏమన్నారు? What did they say? నువ్వేం చేసుకున్నావు చేసుకో, దీంతో నాకు సంబంధం లేదని అన్నారు వాళ్ళు. And they said, you do whatever you want to do with the money. We have nothing to do with ఇక్కడ this. నువ్వు చూడవలసింది ఆ ప్రధాన యాజకుల్ని కాదు, It's not about the priests. నిష్ప్రయోజనమైన వాటి వెనకాల వెళ్ళి అబద్ధ సాక్ష్యంతో నమ్మక ద్రోహంతో నువ్వేం చేసావో ఆ విషయం మీద నువ్వు రియలైజ్ అవ్వకపోతే అదే విధంగా సూసైడ్ చేసుకుని చచ్చే పరిణామాలు చాలా ఎక్కువ ఉన్నాయి. When you followed about things which do not profit you, that means like Judas Iscariot, whatever has happened to him, he committed suicide. So will your life also, because you chased things which do not profit and you accused of a righteous person. Judges 2:10. జడ్జెస్ 2:10, న్యాయాధిపతులు 2:10. ఆ తరుము వారు అందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. అంతే, ఇదే దేవుడు ఎరుగని తరము పుట్టగా అనంటే దేవుడు తెలుసు అని చెప్పి దేవుడు సేవ అని చెప్పి వెళ్తుంటారు కదా, అదే ఆ తరం ఇది పుట్టింది. Another generation అందుకనే arose. వాక్యం వెళ్ళనివ్వట్లేదు, వాక్యాన్ని ఆపడానికే చూస్తున్నారు. There is another generation arose after them who did not know the Lord nor the work which he had done for Israel. మరి ఇక్కడ ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా, మరి నేడు దినమున వాక్యం అంటారు దేవుడి సేవ అని చెప్తూనే ఇశ్రాయేల్ జనాంగం యొక్క వాళ్ళు ఏమేం చేశారో, దాని వల్ల దేవుడు ఎక్కడెక్కడ బాధపడ్డారో, ఎక్కడెక్కడ శోధించారో, ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత ఎన్ని కార్యాలు చూసి కూడా చూడనట్టు ప్రవర్తించారో, ఎందుకు దీని మీద దృష్టి లేదు? నీకు ఆశీర్వాదం వస్తుంది, దేవుడు నేను వాడుకుంటారు, దేవుడు నేను ప్రేమిస్తున్నారు, దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నారు, దేవుడు పరిశుభాలనుకుంటున్నారు, దేవుడు గొప్పగా నేను ఈ దేశంలో నిలబెట్టాలి, ఎందుకు ఈ సోదెందుకు మాట్లాడుతున్నారు? Why are the pastors telling that God is going to bless you, God is going to use you and all things, but instead not focusing on how God brought the children of Israel out of the land of Egypt? What are the miracles? What is He particular? What are the requirements of the Lord? Nothing was taught. By this you will not get money. ఇది ఇలా ఉంది కదా, రకరకాలమైన బోధకులు. There are different kind of doctrines. నేను మోషేనే నమ్ముతా, But I believe in Moses only. మోషేని నమ్ముతేనే మనిషి కుమారుణ్ణి మరి గుర్తించగలుగుతావు. When you believe in Moses, you can recognize the Son of Man. అంతే. చూడండి యాక్ట్స్ 13:36. యాక్ట్స్ 13:36, అపోస్తల కార్యములు 13:36. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. అయిపోయింది. దావీదు దేవుని ఆఖరికి చూడండి, దేవుని సంకల్పం చొప్పున. అందుకనే దావీదు గురించి ఎన్ని విషయాలు మీరు నేర్చుకుని ఉంటారు, కానీ మనుషులకి ఏం తెలుసు? దేవుడు దావీదు హృదయానుసారం. దాని తర్వాత వాళ్ళకి ఏమీ తెలియదు, అక్కడ ఆగిపోయారు వాళ్ళు. దేవుని హృదయానుసారు టైటిల్ దగ్గర ఆగిపోయారు. Many Christians know about David as a man after God's own heart, but they do not know too many things about David, how he served his own generation and taught us many things. దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించినంటే అప్పుడు కూడా దావీదు ఇప్పటికీ కూడా సేవ చేస్తూనే ఉన్నాడు. చూడండి, మరి David was not serving that generation, even the current generation he is serving, because he led his life according to the will of God. చూడండి Galatians 4:8-9. గలతీయులకు రాసిన పత్రిక 4:8-9. గలేషియన్స్ చాప్టర్ 4:8-9. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరు గాని, ఇప్పుడు మీరు దేవునిని ఎరుగువారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవైన మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. ఎంత బాగా చెప్పారు చూడండి. ఈ వాక్యం ఎవరికి తెలియదు, ప్రపంచంలోనే ఎవరికి తెలియదు. Nobody knows this particular part of the scripture. కదా, దేవుణ్ణి ఎరిగిన వారు
ఈ మరలా ఈ తప్పుకి ఎందుకు తిరుగుతారు, మళ్ళీ ఎందుకు వెళ్ళాలి, ఒకప్పుడు అలా ఉన్నారు, మళ్ళీ ఎందుకు వెళ్ళే అవకాశం మీరు ఇవ్వద్దని చెప్తున్నారు ఇక్కడ. But now after you have known God, or rather are known by God, how is it that you turn again to the weak and beggarly elements? మీరు దేవుని చేత ఎరుగుబడిన వారే ఉన్నారు కాబట్టి బలహీనమైనవి అక్కర్లేని విషయములైన మూలపాఠం తట్ట మీరు మరలా తిరగొద్దు అని చెప్తున్నాడు. That's reason Paul is telling, why do you have to desire again to be in bondage and go towards these trivial things? కరెక్ట్ గా ఎంత బాగా చెప్పాడు చూడండి. How wonderful Paul మరి said this. దేవుడు తెలుసు అని ఇదిగో దీన్ని పట్టుకుని నడిచేసుకుంటూ ఉంటూ దేవుడు సేవ చేస్తున్నాను అని అంటుంటారు. Many people say that they know God and they keep on serving, but they do not know in reality who God is. రోమన్స్ 1:21 చూద్దాం. రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. రోమన్స్ చాప్టర్ 1:21. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వాదములు అనంటే నువ్వు ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ చేసినా, బయట వారితో ఆర్గ్యుమెంట్స్ చేసినా, పాపం చేసే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వెళ్తున్నావు అనంటే నువ్వు దేవుని ఎరిగి కూడా దేవుని మహిమపరచలేదు కాబట్టి అటువంటి వాదనలకి గొడవలకి వెళ్తూ ఉంటావు. నువ్వు going into disputes or arguments because of your thoughts is supporting the wrong people, going and gossiping ఆ and సమయం నీ slandering. నీ ఇంట్లో ఉండు, నీ ఇంటి వాళ్ళకి సపోర్ట్ చేయి. నువ్వు You should have been in your house and supported your own family. నీ ఇంట్లో వాళ్ళకి నువ్వు స్పెండ్ చేయి. Spend time with your own family. నీ ఇల్లును బాగు చేసుకోకుండా ఎవరిని బాగు చేయడానికి వెళ్తారు? You're not taking care of your family, so why are you going about taking care of some other family? జెర్మియా 9:6 ఎవరో ఏమో అనుకోవడం కాదు, నీ కుటుంబం బ్రతకాలి, నీ కుటుంబానికి ఊపిరి అందించు ఫస్ట్. It's not about some other family. Ensure that your family has the oxygen. Save your family first. కదా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి బతుకుతే నీ కుటుంబాన్ని కోల్పోతావు నువ్వు. When your life is living for others, you will be losing your own family. జెర్మియా 9:6 ఇర్మియా 9వ అధ్యాయము 6వ వచనం. జెర్మియా చాప్టర్ 9:6. నీ నివాస స్థలము కాపట్యం మధ్యనే ఉన్నది, వారు కపటులై నన్ను తెలుసుకొననొల్లకున్నారు, ఇదే యెహోవా వాక్కు. అంతే. అంటే దేవుని సన్నిధిలో లేదు, నీ నివాస స్థలము దేవుని పిల్లల మధ్యలో లేదు, కపటముతోను వేషధారణతోను దేవుడి దగ్గర బొంకుతున్న మనుషుల మధ్యలో ఉందని చెప్తున్నారు. Your dwelling place is not among the midst of that good generation or righteous generation of God, but it's in the midst of people who are deceitful, liars, like that. ఎందుకంటే పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉందని చెప్తున్నారు. Because with their lips they are worshiping God, but their hearts are far away from God. ఎందుకంటే మనుషులు ఇచ్చే ఆచారాలు దేవుడి దగ్గర నుంచి వచ్చాయని దాన్ని నమ్ముకుని దేవుని ఆజ్ఞను నిరర్ధకం చేస్తున్నారు. You are following the traditions of God which are in vain and rejecting that which comes from God. ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది, వాళ్ళు ఎప్పటికీ నన్ను తెలుసుకోరు అంటే మరణకరం గల పాపంలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు నా ఎడమ వైపు ఉన్న వారులారా అని అంటారు. These people follow deceit so much that they refuse to know who God is. So they are categorized like the goats who are on the left hand side. అలాగే 1 సమూయేలు 2:18 చూడండి. 1 Samuel chapter 2:18. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఎఫోద్ అంటే మొత్తము అన్ని రకాల రాళ్ళు ఉంటాయి. మీరు రెవల్యూషన్ లో చూసిన అన్ని ప్రెషస్ స్టోన్స్ ఉంటాయి Ephod is a garment where you'll have all the precious garments. కదా. ఒక్కొక్క స్టోను ఎట్లా ఉంటుంది? ఆర్మర్ ఆఫ్ గాడ్ లా ఉంటుంది. Each stone would be like the armor of God. అంటే ఎఫిషియన్స్ లో ఉంది చూసారా, 6th chapter లో ఉంటుంది చూసారా, మంచితనము, సిద్ధ మనస్సు, విశ్వాసము, ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. అది యాజకత్వం అంటే. Like the armor of God which is mentioned in Ephesians chapter 6, like the helmet of salvation, the breastplate of righteousness, the feet that shod with the gospel of peace, and all those things. అంటే నారతో నేయబడిన ఎఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. అందుకని అతను దేవునికే యాజకుడైపోయాడు, దేవుడికే ప్రవక్తగా స్థిరపరిచిపోయాడు. But Samuel ministered before the Lord even as a child. Because he was ministering to God, he became a prophet to God. కదా, ఇది యాజకత్వం అంటే. This is the actual కానీ ఈ priesthood of 9 రాళ్ళలో మంచితనం ఉండాలి, ఓర్పు ఉండాలి, ఓపిక ఉండాలి, వాక్యం ఉండాలి. అక్కడ చెప్పిన ప్రతి మాట ఎఫిషియన్స్ 6th chapter లో ఉన్న ప్రతి పాయింట్ మీ దగ్గర ఉన్న ఒకసారి తీయండి, చెప్తాను నేను మీకు. Open Ephesians chapter 6, you will know it's like the 9 stones. It has been mentioned here. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12. 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా
మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. ఇది ఈ ఉన్న స్టోన్స్ లో ఇది మొట్టమొదటి స్టోన్ అది. Okay, this is the first stone out of the 9. ఎందుకంటే మీరు పోరాడేది శరీరులతో కాదు, లోకంలో ఇటువంటి మనస్తత్వం కలిగిన మైండ్ సెట్ తో మీరు పోరాడుతున్నారు. సాతాను నువ్వు దేవుని కుమారుడు అయితే అని మొదలెట్టాడు చూసారా, ఆ మైండ్ సెట్ తో ఉన్న పాయింట్అవుట్ చేసే మనుషులతో మీరు పోరాడుతున్నారు అండి. You're not fighting with the physical bodies or the flesh and blood of the human beings, but with the minds of people who are influenced by Satan and who will attack you. రెండోది ఏమంటున్నారు 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదుర్కొనుటకును సమస్తమును నేర్చుకొనిన వారే నిలువ బడుటకు శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. ఇక్కడ మెయిన్ మీరు తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే శక్తిమంతులగునట్లు. మెయిన్ నువ్వు ఎవరితో పోరాడుతున్నావో నీకు తెలియాలి. 2, శక్తి కలిగి నువ్వు ఉండాలి. ఇది యాజకుల ప్రవక్తల ప్రతి విశ్వాస యొక్క లక్షణం. అది This is the character of every priest, prophet, and every Christian. They should be able to withstand in the evil day. They should gather strength and might. 14th verse, 14వ వచనం, ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి సత్యము అంటే సత్యమే మాట్లాడాలి. నీ పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. వాక్యం క్లియర్ గా చెప్పింది. That means you have to speak only truth to every person. తర్వాత నీతి అను మైమరుగు తొడుగుకొని. నీతి, దేవుని నీతి అంటే ఏంటో కూడా మీతో చెప్పేశా. I told you what is the righteousness of God. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును అను జోడు తొడుగుకొని. అంటే దేవుడితో సమాధానం పడటానికి ఇష్టపడతారు. అదే సమూయేలు యొక్క క్యారెక్టర్ అని కనపడుతున్నాయి. నెక్స్ట్, They will always want to achieve peace with the people. That's what you can find the character of Samuel. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. అదే సమూయేలులో ఉంది. దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి దేవునికి నిరంతర యాజకుడిగా మిగిలిపోయాడు. Samuel became an excellent eternal prophet for God, a priest for God, because he had this. నెక్స్ట్, దానితో మీరు దుష్టుని అగ్నిబాణముల అన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని 7, రక్షణను శిరస్త్రాణము అంటే నీకు గైడెన్స్ దొరుకుతూనే ఉంటది. అందుకనే సమూయేలుకి గైడెన్స్ దొరికింది. ఎక్కడికి వెళ్ళినా కూడా సమూయేలుకి గైడెన్స్ దొరికింది. మంచి చెడుని గుర్తించగలుగుతున్నారు. దేవుడి వైపుకే మనుషులను తిప్పగలుగుతున్నాడు. నెక్స్ట్, Samuel was getting continuous guidance from God, and that's the reason he was able to bring people to the fold of God. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. అది ముఖ్యంగా దేవుడి యొక్క ఆత్మ ఖడ్గం ఒక యాజకులకి ఉండవలసింది. దేవుడు నాకు తెలుసు, దేవుడు నేను ప్రేమిస్తున్నాను అన్న ఆ ప్రతి మనిషికి ఉండవలసిన లక్షణాలు ఇది ఈ ఎఫోద్ అన్నది. This is what the ephod is all about, the various stones. So you need to put on the sword of the Spirit, which is the word of God. రక్షణను శిరస్త్రాణము అంటే దేవునికి మీరు తలగా ఉండాలని అర్థము. 8వది, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకొనుడి అని ఉంది. And take the helmet of salvation and the sword of the Spirit, which is the word of God. అందుకనే ఎవరైనా నువ్వు దేవుడు కుమారుడు అయితే అన్నప్పుడు వాక్యం అలా లేదు కదా నువ్వు చెప్పగలుగుతావు. ఇది 9th స్టోన్ 18th verse. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇది మెలకుగా ఉండి అంటే నువ్వు యాజకుడు అని, నువ్వు ప్రవక్తవని, నువ్వు దేవుడు తెలిసిన ఒక వ్యక్తివని మర్చిపోవద్దు. నువ్వు ఒక క్రైస్తవుడు అని నాకొద్దు, కానీ క్రీస్తుని నమ్ముతున్న వాడిలాగా, క్రీస్తుని వెంబడించే వాడిలాగా ఈ 9 రాళ్ళతో నువ్వు ఉండాలి. గాని నేను క్రైస్తవుని, నాకు అన్ని తెలుసు అని చెప్పుకుని తిరగడానికి కాదు. ఎలాగో నువ్వు చెప్పుకునే దాంట్లోనే తెలుస్తుంది నువ్వెవరో దేవుడికి తెలియదని. You clearly are exposing yourself that you do not know God, because you are only making a statement with mere words, but with your actions and deeds clearly define that you are following God. కదా, కానీ యాజకుడు ఏ విధంగా ఉండాలి? ఇక్కడ సమూయేలు ఇన్ని స్టోన్స్ తో ఎపోతే ధరించారంటే ఆ లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయి. Samuel had all the qualities ఇవి because he కలిగి had the 9 ఉండాలి. stones ప్రతి in the వ్యక్తి ephod. కలిగి ఉండాలి. It's not just for Samuel, this is for every person who wants to follow Christ. 1 Samuel 2:22. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 22వ వచనం. 1 Samuel chapter 2 verse 22. ఎలీ బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలులకు తమ కుమారులు చేసిన కార్యములన్నీయు వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సహించుటకును మాట చెవిని పడగా
వారిని పిలిచి ఇట్లనెను, ఉమ్. ఈ జనముల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. అని చూసారా, దేవుని ప్రజల్ని మీరు తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారని క్లియర్ గా చెప్పారు. చూడండి ఇక్కడ వాక్యము. It clearly says that you have led the children of Israel in the wrong అంటే way. తప్పుడు మార్గం అంటే ఏంటంటే వాళ్ళని అపరాధులుగా తీసుకొస్తున్నారు. రక్తంతో విడుదల చేయబడి నువ్వు నీకు రక్షణ వచ్చిందన్న దాంట్లోకి తీసుకురావట్లేదు, అపరాధులుగా తీసుకొస్తున్నారన్న వాక్యం చెప్తుంది. They are making the people, Lord's people, to transgress. నెక్స్ట్, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చెయ్యును గాని, ఎవరైనాను యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చెయ్యును అని. ఇప్పుడు నువ్వు నమ్మిన కాపరి దేవుడికే వ్యతిరేకంగా పాపం చేశారనుకో, నువ్వు దేవుడికే కాదు మనుషులకు కూడా పాపం చేసుకుంటూ వెళ్తావు. You are not doing sin against God alone, but you are sinning against men also. కదా. నెక్స్ట్ చూడండి. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. అంటే ఆ పరీక్షని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. That means they have decided themselves ఎలీ పిల్లలు for the punishment. నిర్ణయం చేసుకున్నారు. అంటే దేవుడిని నువ్వు ఎంతగా పరీక్షించారు, నువ్వు మార్చుకుంటావేమోనని చెప్పుకుంటూ చూశారు, పరీక్షించారు. అది పరీక్ష అని కూడా నువ్వు రియలైజ్ అవ్వకపోయినా అది పరీక్ష. You may not realize that the test has come to you, but then these people have నువ్వు decided. రియలైజ్ అవ్వకపోయినా అది పరీక్ష. Even if you don't realize, it's still a test. నీ దగ్గరకు వచ్చినప్పుడు వాక్యాన్ని తృణీకరించి నేను కరెక్ట్ అని నువ్వు పెట్టుకుంటున్నావు అంటే నువ్వు నీ జీవితము, నువ్వు నీ ఫ్యామిలీ విషయంలో నువ్వు నిర్ణయం తీసేసుకున్నావు, నేను నాశనం అయిపోతాను అని. You have decided to destroy yourself and your family members because you ఇంకా have దేవుడు not. వాక్యం ఎందుకు పలుకుతావు? Why should you speak the word of దేవుడు God? దేవుడు దేవుడు ఎందుకు తిరుగుతావు? Why are you saying the word of God? ఉపయోగం లేదు కదా. There's no use because you're casting His word behind you. యెహోవా వారిని చంపని ఉద్దేశం ఉంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు మారు మనసు రాలేదు అక్కడ. The Lord has decided to kill them. That's the reason they were not repenting. అంటే ఈ యాజకులు గౌరవం ఇవ్వలేదు కాబట్టి వీరిని నడిపించిన ప్రజలు కూడా అలానే ప్రవర్తిస్తున్నారు. The priests were not respecting God or the Ark of the Covenant, so are the congregation who are following these priests. అలాగే ఎలీ పిల్లలు దేవుని పని కన్నా వారి శరీరాలతో చేసే పనులకే ఎక్కువ విలువించారంటండి. రాసుకోండి, ఇన్వర్టెడ్ కామర్స్. Remember this, the priests were giving more importance to the worldly related thing except God. ఈ రోజు క్వశ్చన్ వేసుకోండి. Ask this question to yourself. కదా, నేను దేవుడు చెప్పిన మాట కన్నా నా శరీరంతో నా ఆలోచనకి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నానా? నీ ఆలోచనతో ఇచ్చావంటే మనుషుల గురించి బ్రతుకుతావు, మనుషులు ఏమనుకుంటారా అని ఆలోచిస్తావు. అదే దేవుడు గురించి చెప్పావనుకో, దేవుడు చెప్పిన దానికి వింటే నా గిన్నె నిండి పొర్లుతుంది, నేను ఆశీర్వదించబడతాను అని అంటావు. ఇందులోనే నువ్వెవరో తెలిసిపోతుంది. By this you will know who you are and who said you are taking. Are you giving importance to God and prioritizing God? Or are you giving importance to man and the fear of man and desiring to do the things of man? అంతే. ఇప్పుడు నువ్వు డబ్బుకే ఎక్కువ విలువించి వాక్యం నేర్పించావంటే నీ ప్రజలు కూడా అలాగే ఉంటారు. If you're giving importance to money and filling your belly, that you will speak the word like that only. ఎందుకంటే ఎలీ పిల్లలు దేవుని కన్నా వారి సొంత శరీరాలతో చేసే పనులకే విలువించారు. నువ్వు ఎవరికి ఎక్కువ విలువిస్తున్నావో చెక్ చేసుకో, ఇందులోనే తెలిసిపోతుంది నువ్వు దేవునికి ఎరుకైన వాడవా లేకపోతే దేవుడికి ఎవరో తెలీదో అన్న పరిస్థితిలో ఉన్నావా అని. Are you known of God or not known by God? By this you will know, like Eli and Eli's children did not give importance to God, so are you. క్రీస్తుని నువ్వు చూసే దాన్ని బట్టి నీ ప్రవర్తన ఉంటుంది. It all depends upon how you are purviewing or seeing Jesus as, depends on your behavior. అందుకే క్రీస్తుని పట్టించడానికి కారణం కూడా వీరే. And these are the reasons to hand over Jesus also. ఇక్కడ వీరు చేసిన కొన్ని తప్పులు ఏంటనేది ఒక 5 పాయింట్ రాసుకొచ్చారు. నెంబర్ 1, దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేస్తున్నారు. Number 1, they were carelessly rejecting the word of God. అంటే ఎంత రెబ్యూక్ చేసినా కూడా నీ బలహీనతల నుండి నువ్వు బయటికి రావట్లేదు అని అంటే దానికి అర్థం ఏంటి? When you're not able to come out of your weaknesses, no matter how much rebuke and chastening is coming to you, what does it mean? దేవుడు పరీక్షను కూడా నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. ఫెయిల్ అయిపోవడానికి నువ్వు నిర్ణయం తీసేసుకున్నావు కాబట్టి. You have failed in all the tests that God has kept because God has decided to make you fail. రెండోది, వ్యామోహము, కామము, స్త్రీ వాంఛ పెట్టుకుని దేవుని నిబంధన మందసాన్ని ఏ విధంగా చూసారో మీరు ఈ వాక్యంలోనే మీకు అర్థమై ఉంది. You are luring, you are enticing, you are having with the adulterous eyes. That's the reason you have been going in that direction. కదా, ఎంత మంచి వాక్యం చెప్పినా, ఎంత
ఎంత బలపడిన వాక్యమే అని చెప్పుకుంటూ తిరిగిన వాక్యం నా ఊపిరి, నా జీవం, నా గుండెకాయ అని ఎన్ని కాయలు పెట్టుకుని తిరిగినా కూడా బుద్ధి మారలేదు అనుకోండి. When your mind is not changed, no matter you say that God is everything for me, the word of God is everything for me, He's first, but you're not showing it in reality. నిబంధన మందసాన్ని పెట్టిలాగే చూస్తారు, మనిషి కుమారుణ్ణి మనిషిలాగే చూస్తారు. ఏ కాలమైనా అలాగే ఉంటామని వాక్యం క్లియర్ గా చెప్పేశాను మీకు. At any point of time, you will be the same person. మీకు జాన్ లోనే చూపించినట్టున్నాను, John 5th chapter 37 verse చెప్పినట్టు ఒకసారి చూడండి. ఏ కాలంలోనూ మనిషి కుమారుని గుర్తుపట్టరు. John chapter 5 verse 37. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. అయిపోయింది. ఏ కాలంలోనూ మీరు మనిషి కుమారుడు ఎదురు పడినా కూడా మనిషిని చూసారే గాని ఆయన మాట్లాడే నోట్ల నుండి వచ్చే మాటలో ఆయన్ని చూడలేదు, ఆయన స్వరాన్ని కూడా చూడలేదు. At any given point of time, they've never either heard the voice of God nor seen His form. మూడోది, గద్దించుట అంటే ఎలి గద్దించాడు, ఎటువంటి యాక్షన్ ను తీసుకోలేదు. Eli only rebuked, but he did not have a perfect plan as to how to bring them back. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చేసే ఒక్క తప్పు ఎంటైర్ ఫ్యామిలీ జడ్జ్మెంట్ లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం జడ్జ్మెంట్ కి వెళ్ళిపోయింది. Head of the family or his missus do any mistake, for sure the entire family will be dragged into the problems. కదా. నాలుగో పాయింట్, చాలా మంది మొండితనము వారి నిర్ణయాల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. Many people, because of their stubbornness, it will show impact in their అంతే. living. ఎందుకంటే మొండితనం మీద దృష్టి పెడతారు కదా. They were focusing only on being stubborn in their ways. అదే దేవుని మొండితనం మీద, దేవుని వాక్యం మీద పెడితే ఎంత బాగుండేది. How good would have been if your same stubbornness and hard-heartedness would be in doing the word of God. అబద్ధం మీద దృష్టి పెట్టడానికి ఇష్టపడతారు గాని అది అబద్ధం అవునా కాదా అని ఒక్కసారి పరిశీలించాలన్న దాని మీద దృష్టి పెడతారా? పెట్టరు. You want to focus only on the lies and establishing it, but have you realized whether it is truth or not that you're thinking? దేవుని వాక్యం విషయంలో నువ్వు మంచి చెడులు గుర్తించావు అనుకో, చాలా ప్రమాదాల నుండి రక్షించబడతావు నువ్వు. When you discern the good and evil, you will safeguard yourself from so many calamities and problems. ఐదో పాయింట్, నిబంధన మందసము క్రీస్తుని అప్పగించడం అనేది జరిగింది. And when it comes to the Ark of the Covenant, it's like handing over the Christ. అంతే, ఆ కాలంలో మందసాన్ని అప్పగించారు, తర్వాత కాలంలో క్రీస్తుని అప్పగించారు. ఇప్పుడు క్రీస్తునే సిలువ వేస్తూనే ఉన్నారు. The Ark of the Covenant was left alone and people ran away. Likewise is the Christ who was handed over to the authorities. Even now, Christ has been continuously crucified by the people. లాస్ట్ పాయింట్, ఆత్మీయంగా వారి కుటుంబాలు తీర్పులోనికి వెళ్ళిపోయాయి. And finally, spiritually, their families have entered into judgment. ఏదైనా వెంటనే జరగాలనే రూల్ ఉండదు. Not necessarily the punishment will be immediate. దేవుడు చెప్పారు కదా, కాలు జారు సమయమున ఒకటి నిర్ణయించబడింది అని అంటే ఆ కాలు జారు సమయాన్ని బట్టి చెప్పాను కదా, ఎగిరే పుస్తకం గురించి ఏ సమయంలో ఏ విధంగా రిలీజ్ అవుతుందో మీకు ఆ విధంగా ఆ తీర్పులోనికి వాళ్ళు ఎంటర్ అవుతారు. People in their times of slippery times, they will slip. I told you about the flying scroll. The judgment will be released. At that moment, the judgment will be released in their respective న్యూ homes. టెస్ట్మెంట్ లో వాక్యం చెప్తుంది, పాపము భద్రము చేయబడిందని న్యూ టెస్ట్మెంట్ లోనే ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభు పాపాలన్నీ తీసేశారని చెప్తున్నప్పుడు మరలా నువ్వు పాపం చేసినప్పుడు దానికి విడుదల కాదు, భద్రం చేసి ఉంచుతారంట. Your sins are stored is mentioned in the New Testament, and you say that Jesus Christ has forgiven you and delivered you from all your sins. కదా. మరి దేవుడు పరీక్షించింది, ఏలీ పిల్లలు ఏ విధంగా దేవుని పరీక్షను రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళు దేనికి డిసిషన్ తీసుకున్నారు, ఏ విధంగా వాళ్ళు నాశనం అయ్యారు అనేది మీకు అర్థమై ఉంది. To clearly know about what decisions that Eli children do and what were the consequences in their life. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. కమ్యూనియన్ తీసుకోవడము చాలా సులభము, పరీక్షించుకోవడం చాలా కష్టం. It's very easy to partake in the communion, but to examine genuinely and come and partake is the most important అది thing. నీకు నిబంధన మందసము, నీకు క్రీస్తు ఎలాగ నువ్వు గౌరవిస్తావో నిన్ను నువ్వు పరీక్షించుకో. And that is the Ark of the Covenant, and how you examine and how to honor and respect it depends upon you. షలోమ్ అలైకుం.